అవి ఎన్నో అఘోరమైనవి, ఎన్నో ఆశ్చర్యమైనవి. హల్లెలూయా. ఆరాధనలోని చాలామంది మీరు బలం పొందుకున్నారని నేను అనుకుంటున్నాను. బలం పొందుకున్నారా? దేవుడు మాట్లాడువాడు. ఆమేన్. ఆయన హృదయాన్ని చూచువాడంట. ఏమి చూచువాడు ఆయన? చూడండి, మనిషి పై రూపాన్ని చూసినట్టయితే దేవుడు హృదయాన్ని శోధించువాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలా చక్కటి పాటలు ఆయన పాడిపించుకున్నాడు. ఎందుకు తెలుసా? నాకు అప్పుడు తెలిసిపోతున్నాయి. చాలామంది మీరు హృదయ పగులుకు గాయపరుచుకుని ఇక్కడికి వచ్చారు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్. నలిగిన హృదయాన్ని కట్టువాడు ఆయన, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయన. ఆమేన్. వాక్యాన్ని చూసుకుందాం. చెప్తావా? చెప్పు. హల్లెలూయా. దేవుడు మరొక ఆదివారాన్ని మీతో షేర్ చేసుకునడానికి దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఆమేన్. వాక్యాన్ని చూసుకుందాం. ప్రియ సంఘం, ఎంతమంది నమ్ముతారు దేవుడు మాట్లాడువాడు? పక్కనున్న వారికి చెప్పండి, దేవుడు నీతో మాట్లాడువాడు. ఎవరు మాట్లాడువారండి? దేవుడు మనతో మాట్లాడువాడు. హల్లెలూయా. వాక్యం చూసుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయం 2వ వచనము నుండి చూసుకుందాం. ಆದಿ ಕಾಂಡವು 26ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ಸಂಧಿಯಿಂದ. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్న చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇక్కడ దేవుడైన యెహోవా, దేవుడైన యేసయ్య ఇస్సాకుతో మాట్లాడుతున్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నారండి? ఇస్సాకుతో. అబ్రాము కుమారుడైన ఇస్సాకు. సో అతనికి ఏమని సెలవిస్తున్నాడంటే, దేవుడు అతనికి ప్రత్యక్షమాయెను. ఏమి ఆయను? ప్రత్యక్షమాయెను. అంటే ఆయన ప్రార్థన చేసేటప్పుడట, ఇస్సాకు ప్రార్థన చేసేటప్పుడు దేవుడైన యేసయ్య అతని ముందు వచ్చి నిలబడ్డాడు. ప్రత్యక్షం అయ్యేది అంటే ఏమర్థము? ఆయన ముందు నిలబడుట. హల్లెలూయా. ఆయన ముందు నిలబడుట. సో నిలబడి ఆయనకు సెలవిస్తున్నాడు, ఇస్సాకుకు సెలవిస్తున్నాడు, నీవు నీ సొంత ఆలోచన మీద ఆధారపడక, అంటే ఐగుప్తు దేశంలోనికి వెళ్ళక, ఎక్కడికి వెళ్ళాలా? నేను చూపించు దేశమునకు. ఎవరు చూపించు దేశమునకు? దేవుడైన యేసయ్య చూపించు దేశమునకు నువ్వు వెళ్ళము అని ఇస్సాకుతో చెప్పుచున్నాడు. ఎందుకంటే అక్కడ పైన సంధిలో సెలవిస్తుంది, పైన వచనంలో సెలవిస్తుంది, అబ్రహాము కాలము కంటే ఇది మరి ఘోరంగా అక్కడ ఉండే ప్రాంతాలన్నీ ఏమొచ్చాయంట? అక్కడ కరువు వచ్చింది. చెప్పండి, కరువు. ఏమొచ్చిందండి? కరువు. అబ్రహాము కాలము కంటే మరింతగా ఏమొచ్చింది? అక్కడ కరువు వచ్చింది. సో ఈ కరువులో ఇస్సాకు అనుకుంటున్నాడు, దేవా, నేను ఇప్పుడు ఒంటరి వాడను కాదు, నేను ఇప్పుడు నా కుటుంబం ఉంది, నన్ను నమ్మిన చాలా మంది ప్రజలు ఉన్నారు, వారందరినీ నేను ఎలాగా పోషించుకోవాలా? ఈ కరువులో ఎలాగ నడిపించుకోవాలా దేవా అని ఏం చేస్తున్నాడు? దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. చెప్పండి, విజ్ఞాపన. సో విజ్ఞాపన చేస్తున్నాడు, మంచిదే. కానీ అక్కడ సెలవిస్తుంది, వచనం సెలవిస్తుంది అదే సంధిలో, ఆయన ఒక దేశంలోనికి లేకపోతే ఒక ఊరికి వెళ్ళాడంట. ఆ ఊరు పేరు అక్కడ ఉంటుంది, చదువుకుందాం. గెరారు. చెప్పండి, గెరారు. ఆ ఊరు పేరేమండి? గెరారు. సో ఇప్పుడు దేవుడు సెలవిచ్చాడు, ఇస్సాకు ఏమని సెలవిచ్చాడు? నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళము. ఇస్సాకు అనుకున్నాడు, ఐగుప్తుకు వెళ్దాంలే. ఐగుప్తులో ఏమి లేదు? చెప్పండి, కరువు లేదు.
లోకంలో ఏం లేదండి, కరువే లేదు. సో ఇప్పుడులో కరువు అనే మాట మన ఎక్కడన్నా చూస్తున్నామా ప్రస్తుత కాలంలో? ಪ್ರಸ್ತುತ ಕಾಲಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ಕರುವು ಹೆಂಗಿರ್ತದ ಅಂತ. లేదు. ఇప్పుడు ఏదైనా చేసి బతికేయచ్చు. ఆఖరికి 4 గంటల్లో పాచి పని చేసుకొనైనా బతికేసుకోవచ్చు. అవునా లేదా ప్రియ సంఘం? అవునా లేదా? అది ఐగుప్తులో ఉండే స్థితి. చెప్పండి, ఐగుప్తులో ఉండే స్థితి. సో ఇస్సాకు అనుకుంటున్నాడు, సరే నా ప్రజలు, నేను, నా భార్య, నా పిల్లలందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము? లోకము అనబడే ఐగుప్తులోనికి వెళ్దాం అని ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ఎంతమంది ప్లానింగ్ చేసుకుంటారు? చేయిపైకి ఎత్తండి. నా బతుకు ఇలాగుండాలా, నా జీవితం ఇలాగుండాలా, నా కుటుంబం ఇలాగుండాలా కదా. మనం అందరూ ఏం చేసుకుంటామండి? ప్లాన్ వేసుకుంటాం. సో ఇస్సాకు కూడా ఈ కరువు కాలంలో ఏం చేస్తున్నాడు? ఏ కాలం అండి ఇది? కరువు కాలంలో ఏం చేస్తున్నాడు? ప్లాన్ వేసుకుంటా ఉన్నాడు. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, అతడు ఆ ప్లానింగ్ వేసుకునే టైంలో అంట దేవుడు తానే అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఏమయ్యాడండి? ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అంటున్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళొద్దు, నీ లోకము దాని ఆశల మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు ఇస్సాక్. నీవు కరువులోనే ఉండులాగునా. ఎక్కడ ఉండులాగునా? కరువులోనే నీవును, నీ కుటుంబము, నీ పరివారం అంతయు అనుభవించులాగునా నేను చూపించు దేశంలోనికి నీవు వెళ్ళుము. హల్లెలూయా. ఎప్పుడులో? ఎక్కడ? పచ్చిగా ఉండే దేశానికి వెళ్ళన్నాడా? లేదండి. ఎక్కడ? కరువులోనే, ఉన్న స్థలములోనే. చెప్పండి, ఉన్న స్థలంలోనే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? కింద వచనం ఉంటుంది, 3వ వచనం చదువుకుందాం. ఈ దేశమందు పరవాసివై ఉండుము. చూడండి, చాలా చక్కని మాట. నేను నీకు తోడయుండి ఏం చేస్తాను? ఈ కరువులోనే నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఎక్కడ? నేను చూపించిన ఈ దేశము, ఆ పేరేమి? ఆ దేశము పేరు గెరారులోనే ఉండి నీవు ఏమి చెయ్యి? నువ్వు బ్రతుకు. నువ్వు ఎలాగ బ్రతకాలో నేను నీకు చూపిస్తా, లేకపోతే నేను నీకు చెప్పిస్తా. నీ స్వంత ఆలోచనల మీద ఏమంటారు? స్థిరంగా ఉండొద్దు. ఆధారపడదు. థ్యాంక్ యూ. ఆధారపడవద్దు. నేను ఎక్కడ ఆశీర్వదిస్తాను నిన్ను? ఇదే దేశంలో ఆశీర్వదిస్తాను. నీవు ఆశీర్వదింపబడిన తర్వాత, ఆశీర్వదింపబడిన పిమ్మట నీవు ఏం చేయవద్దు? ఇదే దేశంలో నీవు ఉండకూడదు. ఎక్కడికి రావాలా? మీ పితరుల దేశానికి నీవు, అంటే వాగ్దాన భూమిలోనికి నీవు రావాలా. అందుకే అక్కడ ఉంది కదా, పరవాసివై ఉండు. ఎలాగ ఉండు? పరవాసివై. చూడండి, ఈ లోకంలోనికి మనం అందరూ పరవాసులే కదా. విలియం షేక్స్పియర్ ఇంగ్లాండ్ దేశపు పోయెట్, ఆయన సెలవిస్తాడు, మనమందరూ ఒక స్టేజ్ మీద ఉండే ఒక క్యారెక్టర్లు అంట, పాత్రలు మాత్రమే. ఏమండి? మనము స్టేజ్ మీద. చూడండి, ఇప్పుడు స్టేజ్ మీద నేనున్నాను. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత నేనేం చేయాలా? నా ఇంటికి నేను వెళ్ళాలి. అర్థమవుతుందా? అంటే ఈ ప్రపంచం అనబడేది ఒక స్టేజ్ లాంటిది. ఆ స్టేజ్లో మనము ఎలాంటి వారము? క్యారెక్టర్స్ అంతే. బారుక్ అనబడే ఒక క్యారెక్టర్, ఈ అమ్మాయి అనబడే ఒక క్యారెక్టర్, ఆ అబ్బాయి అనబడే ఒక క్యారెక్టర్. నీవు చేయాలా, నీ పని ఏముందో నువ్వు చూసుకోవాలా, తర్వాత వెళ్ళిపోవాలి. అది అంటున్నాడు అక్కడ ఇస్సాకు, నీవు పరవాసివై మాత్రమే ఉండాల. నీవు ఇక్కడ ఉంటున్నావు కదా, ఇక్కడ నేను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను. ఆమేన్. చెప్పండి, నేను ఆశీర్వదింపబడతాను. విశ్వాసం ఉన్నవారందరూ హల్లెలూయా. చదువుకుందాం. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఏలయనగా, ఇది చాలా ఇంపార్టెంట్. ఏలయనగా
సో ఎందుకు నేను నీతో ఉంటాను, ఎందుకు నీతో నేను ఆశీర్వదిస్తాను అంటే, ఎందుకంటే ఏలయనగా అంటే ఎందుకంటే అని అర్థం. ఎందుకంటే నీ తండ్రికి నేను చెప్పా, నీ తండ్రి అయిన అబ్రాముకు నేను చెప్పా, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించు దేవుడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం ఇచ్చినవాడు ఎలాంటి వాడండి ఆయన? చెప్పండి, నమ్మదగినవాడు. ఆయన అంటున్నాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇస్సాకు. ఇప్పుడు దేవుడికి ఇస్సాకు ఏం జరుగుతూ ఉంది? ఇద్దరి మధ్యలో భాషణ జరుగుతూ ఉంది, కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది. ఆ కాన్వర్జేషన్లో అంటున్నాడు, అయ్యా నేను నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తున్నాను తెలుసా? లోకం అంతటికి కరువు వచ్చినప్పటికీ నిన్ను మాత్రం ఎందుకు ఆశీర్వదిస్తానంటే, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తానని ఎవరికి చెప్పాను? నీ తండ్రికి చెప్పిన. హల్లెలూయా. సో నువ్వు కొంతమంది అనుకుంటా ఉన్నారు, అయ్యో నేను ఉన్నంత వరకు నా పిల్లలు. ఎంతమంది అనుకుంటారు అలాగే? చేయి పైకెత్తండి. నేనుంటేనే నా పిల్లలు, చేయి పైకెత్తారు. నా నిద్రని అన్న కుటుంబం కదా. దేవుడు నిన్ను బలపరిచాడు కదా, నిశ్చయంగా ఆశీర్వదిస్తానని. దేవుడు నీ పిల్లలను కూడా నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన నీకేమిచ్చాడు? ఏమిచ్చాడు ఆయన? వాగ్దానముతో కూడిన ప్రమాణము. ఆమేన్. వాగ్దానముతో కూడిన ప్రమాణం చేశాడు ఆయన. హల్లెలూయా. దేవుని వాక్యం అర్థమవుతుంది ప్రియ సంగమా? హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. ఆకాశ నక్షత్రం వలె నీ సంతానము విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. ఏ దేశంలోనికైతే నీవు ఇప్పుడు పరవాసిగా వచ్చావో ఆ దేశముని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. హల్లెలూయా. చెప్పండి, స్వాస్థ్యము. సో నిన్నటి రోజు మన మై ఫాదర్స్ హౌస్ ముగ్గురు పిల్లలది బర్త్డే ఉన్నప్పుడు డాడీ చాలా చక్కని వాక్యం చెప్పారు. పుత్ర సంతానము యెహోవా కొడువంత స్వాస్థ్యವು, గర్భఫలವು దేవురు కొడుగే ಒಂದು బహుమాన కదా. ఆ వాక్యం గురించి చాలా చక్కగా చెప్పాడు. పుత్ర సంతానం ఏమంట? స్వాస్తి అంటే ಆಸ್ತಿ. ಏನು? ಆಸ್ತಿ. ಮಕ್ಕಳ. ಸೊ ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ನಿನಗೆ ಎಷ್ಟು ಹೊಲ ಐತೆ, ಎಷ್ಟು ಗದ್ದೆ ಐತೆ ಅಂತ ಕೇಳ್ತಿರ್ಲಿಲ್ಲಂತೆ. ಸೊ మొన్న నేను మా లెక్చరర్స్ అందరూ స్టాఫ్ రూమ్లో కూర్చొని మాట్లాడేటప్పుడు నేనే అడిగాను, సార్ అప్పుడులో ఎంతమంది పిల్లలు అన్ని చదువులు, వారి మంచి చెడ్డ అంతా ఎలాగ చూసుకునేవారు, ఇప్పుడు మీరు ఇద్దరు పిల్లలకి ఏడుస్తున్నారు కదా సార్. నేను ఆయన్ని మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నారు, అప్పుడు ఆస్తులు ఏం సంపాదించామని అడిగేవారు కాదంట. ఎంతమంది పిల్లలు. సో మా నాయనమ్మకి నేను అడిగేవాడిని ఇలాంటి ప్రశ్నలకి. మా నాయనమ్మ నేను నాయనమ్మ మీ అక్క చెల్లెళ్ళు అందరికీ 13 మంది, 14 మంది, 11 మంది ఉన్నారు, నీకు ఒక్కటే ఎందుకు 10 మంది ఉన్నారంటే, ఏంద్రా నా కొడకానండి. లేదురా నాకు కూడా కొన్ని పోయినాయంట. అంటే అప్పుడులో చూడండి, అందుకే దేవుడు సెలవిచ్చిన అక్కడ, అందుకే దేవుని వాక్యం సెలవిచ్చింది, గర్భఫలము దేవుడు కొడువా. సో ఆ గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానాన్ని నీవు స్వాస్తిగా కాపాడుకుంటావా లేకపోతే బహుమానంగా కాపాడుకుంటావా? అది ఎవరికి విడిచిపెట్టింది? ఇప్పుడు తల్లిదండ్రులకు. ఎవరికి విడిచిపెట్టింది? అందుకే అక్కడ సెలవిస్తున్నాడు ఇస్సాకు, నీ దేశములో, చెప్పండి, ఈ దేశములో నేను ఆశీర్వదింపబడతాను. ఎందుకు? దేవుడు మాట ఇచ్చాడు. ఆమేన్. మాట ఇచ్చాడు. హల్లెలూయా. చదువుకుందాం. ఏలైనగా అబ్రాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, మొదట అండర్లైన్ చేసుకోండి, ఆజ్ఞలను. రెండవది నా కట్టడలను. మూడవది నా నియమములను గైకొనినని చెప్పాను. 5వ వచనం మరొకసారి చదువుకుందాం. ఏలయనగా అబ్రాము నా మాట విని నేను విధించిన దానిని,
సో ఏం విధించాడు దేవుడు? ఏం విధించాడు? మొదటిది ఆజ్ఞను విధించాడు. రెండవది కట్టడలను ఇచ్చాడు. మూడవది నియమములు. ఈ మూడు దేవుడైన యెహోవా అబ్రాహాముకి చెప్పినప్పుడు అబ్రాహాం ఏం చేశాడంటే దాన్ని విన్నాడు. ఆయన మాటను విన్నాడు. చెప్పండి, ఆయన మాటను వినాలా? సో ఇప్పుడు దేవుడైన యెహోవా ఇస్సాకు చెప్పేటప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా వింటా ఉన్నాడు. అయ్యా, నీవు అన్నావు కదా నిన్ను ఆశీర్వదిస్తాను ఇక్కడే అని. నిశ్చయంగా నువ్వేం చేస్తావు? నన్ను ఆశీర్వదిస్తావు. చదువుకుందాం వాక్యం. సామెతలు. సో ఇప్పుడు టెక్స్ట్లోనికి వెళ్దాం, కాంటెక్స్ట్లోనికి. ఆ సామెతలు 3వ అధ్యాయం. ఆ ఆజ్ఞలు ఎలాంటివి, ఆ కట్టడలు ఎలాంటివి, ఆ నియమాలు ఎలాంటివి అని మనం చూసుకుందాం. దేవుని నియమాలు 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. ఉపదేశాన్ని ఏం చేయొద్దు? మరవద్దు. రెండవది, నేను విధించిన ఆజ్ఞను నువ్వు ఎలాగ గైకొనాలా? చెప్పండి, హృదయపూర్వకముగా. ఎలా గైకొనాలా? హృదయపూర్వకంగా. అదరాబదరా లేదు అక్కడ. హృదయపూర్వకంగా నువ్వు గైకొన్నట్లయితే అక్కడ సెలవిస్తుంది, అవి నీకు దీర్ఘాయువును. చెప్పండి, మొదటిది దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే దీర్ఘాయువు అంటే నీవు చనిపోయే స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను సరిచేసి నిలవబెట్టి స్వస్థత ఇచ్చి బ్రతికించేది దీర్ఘాయువు. హల్లెలూయా. చెప్పండి, నేను బ్రతుకుతా, నేను చావను. ఏమండి? సో ఎప్పుడైతే ఆయన మాటను నీవు విని దాని ప్రకారము హృదయపూర్వకంగా నడుచుకుంటావో, మొదటిది ఆయన దీర్ఘాయువును ఇస్తాడు. దీర్ఘాయువు అంటే బ్రతికిస్తాడు. రెండవది సుఖ జీవముతో గడచు సంవత్సరము. రెండవది ఎలాంటిది అది? ఇంకా నీవు బ్రతికే జీవితం అంతా ఎలాగుంటుంది? సుఖంగా. చెప్పండి, సుఖం. సో మనం ఎలాగ బ్రతకాలనుకుంటాం? చాలా సుఖంగా బ్రతకాలనుకుంటాము, లేకపోతే? సో మొన్నటి రోజు మా సార్తో నేను మాట్లాడేటప్పుడు ఆయనకు ఒక స్టూಡೆಂಟ್ ಪ್ರಶ್ನೆ వేసిందంట అమ్మాయి. ಸರ್, ಯಾಕೆ ಬಡವರಾಗಿದ್ದಾರೆ, ಯಾಕೆ ಶ್ರೀಮಂತರಾಗಿದ್ದಾರೆ, ಯಾಕೆ ಸ್ವಲ್ಪ ಮಂದಿ ಜಾಸ್ತಿ ಆಗಿದ್ದಾರೆ, ಯಾಕೆ ಸ್ವಲ್ಪ ಮಂದಿ ಕಡಿಮೆ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ಪ್ರಶ್ನೆ ಕೇಳಿದ್ರಂತ. సో ఆ సార్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమని అనిపించిందంటే, సరే ಈಗ ಎಕ್ಸಾಂಪಲ್, ಇವ್ರಿಗೆ 100 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ದೇವರು. ಎಷ್ಟು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? 100 ರೂಪಾಯಿ. ಇವ್ರಿಗೆ 50 ರೂಪಾಯಿ, ಮನೆಗೆ 10 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಎಷ್ಟು? 100, 50, 10. ಸೊ ಈಗ 100 ಅಂದರೆ 100%, ಅಂದರೆ ಎಲ್ಲ ಲೈಫ್ ಲಕ್ಸುರಿ ಲೈಫ್, ಎಲ್ಲ ಲಕ್ಸುರಿ ಲೈಫ್. ಇನ್ನು ಅವ್ರಿಗೆ ಏನಾದರೂ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತದ? ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ಇವ್ರಿಗೆ ಎಷ್ಟು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? ಸೊ 50 ಇಲ್ಲಿ ಕೊಟ್ರೆ ಇನ್ನು 50 ಎಲ್ಲಿ ಕೊಡಬೇಕು? ಅಲ್ಲಿ ಕೊಡಬೇಕು. సో ಅಂದ್ರೆ ಇವರಿಗೆ 100% ಕೊಟ್ರೆ ಅಲ್ಲಿ ಅವರಿಗೆ స్థాన ಇಲ್ಲ ಅಂತ అర్థ. ఎల్లి స్థాన ಇಲ್ಲ అంటే ఎక్కువగా ఆశీర్వదింపబడిన తర్వాత మనకేం వచ్చేస్తుందండి? గర్వం వచ్చేస్తుంది. ఆటోమేటిక్ దేవుడి నుండి మనం ఏమైపోతాం? దూరం అయిపోతాం. సో దేవుడి నుండి ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో అక్కడ ఆయన స్థానాన్ని మనము పోగొట్టుకున్నట్లే 100%. సో 50% ఏమంటే నీవు ఇక్కడ బ్రతకాలా, అక్కడ బ్రతక. సో ఇప్పుడు నాకు 10 ఇచ్చాడు, నాకు ఇప్పుడు ఎంత కావాలా? నేను ఇక్కడ లోకంలో బ్రతకాలంటే
ఇంకా 90% కావాలి, ఇంకా 90%. అయినా నేను ఎంత చేసినా ఏం లేదు, లాభం లేదు ఇక్కడ లోకం. కానీ నాకు మంచి దేవుని భయభక్తి ఉందనుకో, అక్కడ నేను ఎంత తీసుకుంటాను? వీరందరికన్నా ఎక్కువగా తీసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ಅರ್ಥమైంದ ಪ್ರಿಯ ಸಂಗಮ? ಯಾಕೆ ಬಡವರು ಬಡವರಾಗಿದ್ದಾರಂದ್ರೆ, ಸೊ ಆ ಬಡವರಲ್ಲಿ ಅದಕ್ಕೆ ದೇವರು ಹೇಳ್ತಾನೆ, ಅದ್ಯಾವುದೋ ಆಡಾಡ್ತೀವಲ್ಲ ನಾವು, ಆಡ್ಕೊಳ್ಳೋಣ ಎಲ್ಲರೂ. ఏం మాడతా బంధునాథ, ఏం చేసుకుంటూ వచ్చాడండి? బడవంగ్ ఏంటి కన్నడ తెలుగులో లేనంటారా? పేదవారిగా ఉండే నిన్ను నన్ను ఏం చేసుకుంటూ వచ్చాడు ఆయన? వెతక్కుంటూ వచ్చాడంట. మొదటిది హల్లెలూయా, వెతక్కుంటూ వచ్చాడు ఆయన. వెతక్కుంటూ వచ్చి ఇప్పుడు ఏం చేశాడు? 90% ధనవంతులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ సంగమా, దేవుడైన యెహోవా, దేవుడైన యేసయ్య అక్కడ సెలవిస్తున్నాడు ఇస్సాకుతో, నీ తండ్రి నా ఆజ్ఞను విన్నాడు. నీ తండ్రి నా ఆజ్ఞను విన్నాడు కాబట్టి ఎన్నేళ్ళు బ్రతికాడు అబ్రాహాము? దీర్ఘాయుగా బతికాడు. ముసలివాడు అయినప్పటికీ అదే ముసలి కాలంలో నేను నిన్ను నీ తండ్రికి ఇచ్చాను, నిన్ను పోషించి నీ పెళ్ళి చేసి. చూడండి, పుట్టింది లేటు పుట్టినాడు ఇస్సాకు. ఇప్పుడు ఏమైంది? ఆయన పెద్దవాడు అవ్వాలా, పెద్దవాడు అయిన తర్వాత పెళ్లి చేయాలా? చేసినాడా లేదా అబ్రాహాం? ఇప్పుడు ఎలాగైపోతుంది? అప్పటికే 100 సంవత్సరాలు అంటే ఇంకా